వ్యూవర్స్, ఇప్పుడు మనం ఇక్కడ పాలధార పంచదార దగ్గరికి వచ్చాం. ఓకేనా. దానికి ముందు ఇదంతా వ్యూ, మనం ఇదంతా మెయిన్ రోడ్డు. సో అదండి, అదే మా ఆటో. అది ఆ ఆటోలోనే వచ్చాం. అక్కడి నుంచి కార్ అక్కడ పార్క్ చేసి, కార్ ఏమో లోపల అక్కడ ఉంచేసి ఎందుకని చెప్పేసి మా డ్రైవరు కొంచెం ఇంట్లో బాగాలేకపోతే మేము ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చాము. షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. పాలధార పంచదారకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి, కిందకి వెళ్ళాలి లోపలికి. ఒక దగ్గర ఒక 150 స్టెప్స్ ఉంటాయి. మా పాప అయితే చెప్తుంది, చెప్పమ్మా. దగ్గర కాదు, కరెక్ట్గా 150 ఉంటాయి. అబ్బా, మా పాప ముందు వచ్చి కౌంట్ చేసి వెళ్ళినట్టుంది కదా. అవును. నువ్వు ముందెళ్ళి, నీకు వీడియో తీస్తా. చలో, వాక్ వాక్ వాక్. నువ్వు కూడా వెళ్ళాను, నువ్వు కూడా ముందెళ్ళి. మీ ఇద్దరికి వీడియో తీస్తూ ఉంటా. ఇంకొక ఓకే. మా పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు. ఏదైనా చెప్తే ఇలా చెప్తే అలా వెంటనే చేసేస్తారు. చాలా బుద్ధి కదా. ఆశిత్, నువ్వైతే ఇంకా ఎక్కువ బుద్ధి కదా. చెలిక నువ్వే కదా ఫస్ట్ బుద్ధి. ఓకే. తను అసలు కాంప్రమైజ్ అవ్వదు, తనే బుద్ధి అంటది ఎక్కువ. వావ్, చూడండి, పాలధార పంచదార లోపల అక్కడ జరుగుతుంది. అది చూసారా పబ్లిక్ ఏం చేస్తున్నారో. లైట్ జూమ్ చేస్తాను, ఆగండి. అవి పాలధారలు పంచదారలు అనేసి అంటారు. దారులు వస్తుంటాయి, స్వీట్గా ఉంటాయి అన్నట్టున్నాయి. వాటర్ ఏమో మరి చూసారా, ఉంది దారులు. సో ఇప్పుడు అక్కడికి మనం వెళ్తున్నాం. దానికి వెళ్ళాలంటే ముందు స్టెప్స్ అన్నీ దిగి వెళ్ళాలి. సో జనరల్గా మా వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నారు, ఇంకా వెళ్ళిపోయారు అనుకో. ఏమి ఇంకెక్కడే ఉన్నారు మీరు వెళ్ళిపోయారు నాకోసమా? ఓకే. చెల్లి ఫాస్ట్ నడిచేస్తుంది, చాలా ఫాస్ట్ నడిచేస్తుంది చెల్లి. దానికి కాళ్ళు నొప్పులు ఉండవా? అవును, నువ్వు పెద్దోడు ఇక్కడ, చెల్లి కానీ నీకు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక ఆవిడ పడుకుంది పాపం, పేదోళ్ళు. చాలా ఇబ్బంది పడుతుంది. చూడండి ఎంత ఇబ్బందిగా ఉంది. ఆవిడ చూస్తేనే భయంకరంగా ఉంది. నిజంగా మనం ఇంత సంపాదించుకున్నట్టు మనమే అయితే ఇబ్బంది పడుతుంటాం. కానీ ఆవిడ మరి జీవనాన్ని ఎట్లాగా గడుపుతుంది ఏంటో తెలియదు. బాబురే, అలాంటి వాళ్ళకి ఆ పరమేశ్వరి తల దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుందాం అందరం. ఓకేనా. అదొక్కటే మనం చేయగలం. మనం డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చినా ఆ బాధల నుంచి, వాళ్ళపడే అవస్థల నుంచి బయటపడలేరు. ఎందుకంటే బయటపడే అంత మనీ మనం ఇవ్వలేం కాబట్టి నిజానికి. అబ్బో, మా బాబు చూసారా, చాలా ఫాస్ట్ నడుస్తూ ఉంటాడు. మధ్యలో సలహాలు మాత్రం ఏమి ఇవ్వరా అంటే అసలు ఇవ్వడు, దాచుకుంటాడు. ఎందుకంటే వాడు ఇచ్చే సలహాలు చాలా వాల్యుబుల్. ఓకే, ఆల్మోస్ట్ వచ్చామండి ఇక్కడికి, దిగిపోయాము ఇక్కడికి కదా. అదండి, ఆ బోర్డు చూసారా, బోర్డు అక్కడ పాలధార పంచదార ఉంది. పరమేశ్వరుని పాల భాగం నుండి వెలువడిన పాలధార మరియు ముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారలు అత్యంత పవిత్రమైనవి. ఓకే. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించారు. ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఇక్కడే అట్లాంటి గొప్ప ప్రదేశం అండి ఇది. ఎంత బాగుందో చూడండి. ఓకేనా. అలాంటి ప్రదేశానికి నాకు ఇప్పటికీ ఈ అదృష్టం కలిగింది. భార్య పిల్లలతో వచ్చే అవకాశం. చూడండి ఎంత ఆనందంగా గడుపుతున్నారు ప్రజలు ఇక్కడికి వచ్చి. వావ్, ఎక్సలెంట్, చాలా సంతోషం. నైస్. జంగిల్ అడగడానికి. వావ్, ఓకే. రండి రండి, వెళ్దాం. కమ్ ఫాస్ట్. ఓకే, ఇటు ఆటోలకు ఇక్కడ తల్లి ఇది ఉంటుంది. తల్లి కనిపిస్తుందా? లోపలికి వెళ్తే మాకు ఫోటో తీయలేదు, అందుకే కొంచెం జూమ్ చేసి పెట్టాను మీకు. ఓకే,
మేకలు దగ్గర నుంచి తీద్దాం. వావ్, చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. వెళ్ళండి అన్న, కాలు చేతులు కడుక్ಕೊಂಡು వెళ్ళండి. మీరు నోట్లో కూడా కొంచెం నోట్లో వేసుకోండి. వెళ్ళండి, కొంచెం ప్యాంట్ సైడ్ పైకి తీసుకోండి. ఇవి మొత్తం పాలధార పంచదారలు అంటే ఇవి 5 దారులు ఉంటాయి ఇక్కడ. ఈ 5 దారులని పంచదారులు అంటారు. సో ఇవి పంచామృతాలలాగా, అందుకే పాలధార, పంచదార, పాలధార అంటారు. అది దీని వెనకాల ఉన్న రహస్యం. సో ఇక్కడ నీరు ఎప్పుడు పారుతూ ఉంటుంది, ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఇది ఏంటిది? శ్రీ శారదా చంద్ర మౌలీశ్వరి శంకర మందిరం ఇది. ఓకే, అబ్బో ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. ఎంతనా ఫ్రూట్ డబ్బా? ఓకే ఫ్రెండ్స్, రిటర్న్ వెళ్ళిపోదాం. మళ్ళీ ఎక్కాలి మెట్లు. నేను మా పాప మా బాబాయ్ ఇంకా పరిగెత్తుకుంటూ ఎక్కేస్తారు. చూడండి, 1 2 3 స్టార్ట్. శ్రీలక్ష్మి గో. చూడండి, చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఇంకా వాళ్ళన్నీ వచ్చాడు, వాళ్ళన్నీ ఇంకా ఫాస్ట్గా వెళ్తాడు. చూడండి, లోపల నవ్వుతాడు ఎక్కువ, వీడు బయటికి నవ్వడు. ఇప్పుడు బయటకు వచ్చింది. గ్రేట్, నైస్. సో ఎంజాయ్ చేసావా పాలధార పంచదారని? వాళ్ళ చెల్లి బాగా ఎంజాయ్ చేసింది, అందుకే అక్కడ. ఎంజాయ్ చేయలేదు నువ్వు? కొంచెం కూడా ఎంజాయ్ చేయలే? నైస్. మొత్తం పైన అప్పట్లో ఆదిశంకరాచార్యులు బాగా ఎంజాయ్ చేశారు లోపల గ్రంథాలను రాసుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది పాలధార పంచదార. నేను మా పాప చూడండి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్.